అందరికీ వదనాలు తెలియజేస్తూ చిన్న మాట చెబుతానండి. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీరు దుఃఖం కలుగుతున్నది. మీకు చూడండి, నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మనకి దుఃఖం కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. చూడండి, బంగారాన్ని అగ్నిలో వేసి కరగబెట్టి దాన్ని శుద్ధి చేసిన తర్వాత అది దానికి చితకగొట్టి దాన్ని రకరకాలుగా దాన్ని ఉంచితే అది సువర్ణంగా తయారవుతుంది. అగ్ని పరీక్ష వలన అది శుద్ధిపరచబడుతుంది. అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని స్తోత్రం కలుగును గాక. మెప్పుకి వీటన్నిటికీ కారణం ఏంటంటే మన విశ్వాసం, మన పరీక్ష. మన నశించిపోవు సువర్ణం ఎట్లా అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది